ఇంకా ఇవే మాట్లాడుకుంటూ పెడతారా ప్రాంకులు వద్దా అట్లా అనుకోకండి, ప్రాంకులు కూడా వస్తాయి. నెక్స్ట్ వీక్ నుంచి ప్రాంక్స్ వస్తాయి. సెలబ్రిటీ అని జనాలు అనుకోవడము ఒక ప్రాబ్లము, మనకు మనం అనుకోవడం అంతకన్నా పెద్ద ప్రాబ్లం. డబ్బు వస్తుంది కదా అని డబ్బు 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 అని యూ బికమ్ నంబ్ టువర్డ్స్ మనీ. ఎంత డబ్బు నీకు తృప్తినిస్తుంది రా బాబు, ఎంత డబ్బు నీకు తృప్తినిస్తుంది రా బాబు. నువ్వు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తలేవు, నిన్ను నువ్వే నువ్వు పెట్టుకుంటున్నావు, నువ్వే పందెంగా పెట్టుకుంటున్నావు. చిరంజీవి అంటే ఏంటో తెలుసా? ఎంతమంది తను గుర్తిస్తున్నారన్న సంఖ్య చిరంజీవి, మెగాస్టార్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫన్ పటాకా. ఇతను వచ్చి మన ఛానల్లో నాతో ఎందుకు మాట్లాడుతున్నాడు ఈ బెట్టింగ్ యాప్స్ గురించి అని ఒక చిన్న ఇంట్రో ఇచ్చి ఈ వీడియో స్టార్ట్ చేస్తా. ఇతని పేరు కాంత్ రీసా. నేను లైఫ్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో భాగంగా రీసాన్నను కలవడం జరిగింది. అంటే రీసాన్న కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, కాంత్ రీసా అనే పేరుతోటి. దాంట్లో లైఫ్ గురించి, ప్రశాంతంగా బతకడం గురించి, ఆనందంగా ఉండడం గురించి వీడియోస్ పెడుతూ ఉంటాడు. నేను లాస్ట్ 1 year నుంచి ఆ వీడియోస్ చూస్తున్నా, ఫాలో అవుతున్నా. అదే ప్రాసెస్లో లాస్ట్ ఇయర్ హాస్యోపనిషత్ అనే బుక్ లాంచ్ అయింది. అన్న బుక్స్ కూడా రాస్తుంటాడు, ఇదే బుక్ అది. ఈ బుక్ లాంచ్ అప్పుడు నేను అన్నను కలిసిన తర్వాత ఒకసారి మనం కలిసి మాట్లాడదాం అన్నాడు. నాకు కుదిరినప్పుడు నేను వెళ్తే అప్పుడు మనం కలిసి వీడియోస్ చేద్దాము అని అన్నాడు. సో మనోగతం అనే ఛానల్ ఉంది కదా, ఆ ఛానల్లో రీసా అన్నతో కలిసి రీసారామ్ సిరీస్ అని చెప్పి నాకున్న డౌట్స్ అడుగుతూ ఉంటే వాటికి అన్న ఎక్స్ప్లెనేషన్ ఆ వీడియోలు పెడుతూ ఉన్నా. మీకు ఇక్కడ చూపిస్తూ ఉంటా థంబ్నెయిల్స్ అన్ని. మీకు ఎప్పుడన్నా ఫ్రీ ఉంటే, మీకు ఈ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మీరు మనోగతం ఛానల్కి వెళ్ళి చూడొచ్చు, లేదా రీసా అన్న ఛానల్కి వెళ్ళి కూడా చూడొచ్చు. రీసా అన్న బుక్స్ రాస్తాడు, పెయింటింగ్స్ వేస్తాడు, శాండ్ ఆర్టిస్టు, ఇంకా యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేస్తుండు, చాలా బుక్స్ చదివిండు, ఏదన్నా డౌట్ ఉంటే చాలా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో అందుకని బెట్టింగ్ యాప్స్ గురించి తను మాట్లాడితే, అంటే మేము ఆల్రెడీ మాట్లాడినాం మొన్న రీసెంట్గానే, నేను కిరణ్. కాకపోతే ఇతను మాట్లాడింది మన ఆడియన్స్కి కొంచెం ఉపయోగపడుతుంది, నాకు మంచిగా అనిపించి నేను ఇప్పుడు మన ఫన్ పటాకాలు అప్లోడ్ చేస్తున్నా. చూసిన తర్వాత మీకు కూడా ఎట్లా అనిపించిందో చెప్పండి. సో నిన్న బెట్టింగ్ గురించి చేసిన వీడియో ఉంది కదా, అవును. నువ్వు వచ్చిన తర్వాత నువ్వు కామెంట్ పెట్టినావు, నేను కూడా పార్టిసిపేట్ చేస్తే బాగుంటుందని. అవును, యాక్చువల్లీ నాకు నువ్వు ఉంటే బాగుంటుంది అనిపించింది. ఇట్ జస్ట్ మేనిఫెస్టెడ్. అదే మొన్ననే మేము ఫన్ పటాకాలు కూడా వీడియో చేసినాం దాని గురించి, నేను కిరణ్ మాట్లాడినాము. సో మీరు మాట్లాడేసరికి అరే నేను కూడా ఉంటే అయిపో కదా అనిపించింది. అయితే నిన్న మీరు చెప్పిన వీడియోలో నాకు 2-3 పాయింట్స్ చాలా మంచిగా అనిపించినాయి. సో అందుకే ఆ పాయింట్స్ మీరు మళ్ళీ ఒకసారి చెప్పుకుంటే నేను ఫన్ పటాకాలనే పెడదాం ఈ వీడియో, మనోగతంలో కాకుండా అని అనిపించింది. ఓకే గుడ్. వినే వాళ్ళందరూ బాగా వినండి, అంటే కొన్ని విషయాలు మనం అర్థం చేసుకుని తీరాలి, సో దట్ విల్ బీ హ్యాపీ ఇన్ ద వరల్డ్. సార్, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళ నుంచి ప్రజలు ఇన్ఫ్లుయెన్స్ కావడం కాదు, బెట్టింగ్ యాప్ చేయడం, నువ్వు ప్రమోట్ చేయడం, నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాడు. ఎందుకంటే హీరో చేసిర్రు, మోర్ వీక్ మైండ్ దాన్ యువర్ సబ్స్క్రైబర్స్ బేసికల్లీ. అంటే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇది ఎగ్జిస్టెన్స్లో నా అనుభవంగా నాకు జవాబు దొరికింది కాబట్టి నేను అక్కడి నుంచి మాట్లాడుతున్నా. ఎంత బట్ట కట్టుకోవాలో తెలుసు, ఎంత నిద్రపోవాలో తెలుసు, ఎన్ని నీళ్లు తాగాలో తెలుసు, అందరూ క్లియర్గా చెప్తారు. 6 గ్లాసుల నీళ్ళు ఇట్లా చెప్తారు కదా, 4 లీటర్స్. మరి ఎన్ని డబ్బులు కావాలో తెలుసా నీకు అసలు? అదే సమస్య. ఫిగర్ ఇట్ అవుట్. ప్రపంచంలో లిబరేషన్ ఆ ఒక్క విషయంలో వస్తుంది. ప్రకృతిలో శ్వాసను అర్థం చేసుకుంటే లిబరేషన్, ప్రపంచంలో డబ్బు లిబరేషన్. సో ఈ 2 రకాల శ్వాసలు ఉన్నాయి. ప్రపంచపు శ్వాస డబ్బు, సూపర్. సో ప్రకృతిలో నీ యొక్క జీవితమే శ్వాస, అది ఆగిపోతే అది లేదు. ప్రపంచంలో డబ్బు లేకపోతే నువ్వు ఒక్క అడుగు ముందుకు వెళ్ళలేవు. మొబైల్ వాడటం, ఛార్జింగ్ చేసుకోవాలి, ఛార్జర్ డబ్బే, మొబైల్ డబ్బే, ఈ కుర్చీ డబ్బే, పుస్తకము డబ్బే, పెన్ను డబ్బే, ఆ రికార్డ్ చేస్తున్న ఐప్యాడ్ డబ్బే, ఆ ఇంకో రికార్డ్, అది ఎవ్రీథింగ్ ఈజ్ మనీ. వీఆర్ లివింగ్ ఇన్ ద ఓషన్ ఆఫ్ మనీ. బట్ వాట్ ఈస్ మనీ? ఎంత డబ్బు కావాలి మనకి? ఎంత డబ్బు నీకు తృప్తినిస్తుంది రా బాబు, ఎంత డబ్బు నీకు తృప్తినిస్తుంది రా బాబు? ఇది క్వశ్చన్ చేసుకో. ఇది ఎవరో గొప్ప వాడు చెప్పడం కాదు, నీ బుర్రేం పాడేయండి. ఎంతసేపు దాని అంట పరిగెడుతావు? ఇట్స్ మైరేజ్. సో నీ అవసరాన్ని గుర్తిస్తే సరిపోతుంది. అంటే నాకు ఇంత డబ్బు సరిపోతుందనే క్లారిటీకి రావాలి ఫస్ట్ ఎవరికి వాళ్ళు. రెండోది, జీవితకాలం 1 కోటి రూపాయలు ఉన్నా సరే ఏ రోజు సంపాదన ఆ రోజు సంపాదించుకునే ఒక ప్రజ్ఞ కలిగి ఉండాలంట మనిషిని. ఉదాహరణకి 7 తరాలు తిన్నా తరిగిపోయిన ఆస్తి, యు ఆర్ బికమింగ్ లేజీ. ఇప్పుడు నీకు నిజంగా జీవితం అర్థమైతే, నా దగ్గర చాలా డబ్బు ఉంది కానీ ఈ రోజు మళ్ళీ నేను ఒక 200-300 సంపాదించుకొని తింటాను. నేను ప్రతిరోజు ఎందుకు వీడియోలు పెడతా, ప్రతిరోజు కొంత డబ్బు ఎర్న్ చేయాలని ఆలోచన కారణం డబ్బు అంటే వ్యామోహం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెత్త నుంచి నీ మనసు పక్కన జరుగుతుంది. అదే ఇప్పుడు మీరు అన్నట్టు వ్యామోహం అనేది మెయిన్ ప్రాబ్లం. వ్యామోహం అనేది లేకపోయి ఉంటే, మీరు అన్నట్టు డబ్బు ఓన్లీ అవసరానికి వాడుకుంటా. నాకు అది త్రివిక్రమ్ సినిమా జల్సాల డైలాగ్ ఉంటుంది, నాకు డబ్బు అవసరం అప్ప,
ఇష్టం కాదు. నాకు డబ్బు అవసరం బా, అంతే, ఇష్టం కాదు. సో అది నిజంగా అందరు ఫాలో అయితే ఈ బాధలు ఉన్నాయి. ఉండదు అంటే భాషకు డైలాగ్ చెప్పడం వేరే, ఆ చెప్తున్న వాళ్ళకి వ్యామోహం ఉండదు, చెప్పలేము అది. అట్లా కాకుండా రియాలిటీ లైఫ్ అనేది సినిమా కాదు, ఫెయిరీ టేల్ కాదు. లైఫ్ అనేది నువ్వు అనుభవిస్తున్న మూల స్థితి, నీ కంఫర్ట్నెస్, నీ ప్రశాంతత, నీ ఈజ్, నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్, నీకున్న మంచి ఆకలి, నీకు పట్టే గాఢ నిద్ర, ఇదే జీవితం. నీ దగ్గర ఉన్న కారు, నీ దగ్గర ఉన్న బిల్డింగ్ లైఫ్ కాదు అది. అవి మన చేతికి పెట్టుకున్న ఉంగరాలు అడోర్నమెంట్స్ అంతే, డెకరేషన్స్ అంతే. ఆ డెకరేషన్ ఉంగరం లేకపోయినా నువ్వు ఉన్నావు కదా. నువ్వు పెట్టుకునే ఉంగరానికి నీ నిద్రకి ఏమైనా సంబంధం ఉందా చెప్పు. సంబంధం ఉందంటే నీకు ఇప్పుడే కాళ్ళకు మొక్కి వెళ్ళిపోవడమే, డిస్కషన్ లేదు, అయిపోయింది. సో యూ షుడ్ నెవర్ ఫీల్ ప్రైడ్ అబౌట్ వాట్ యు హ్యావ్. ఇది ఒక ఆధ్యాత్మిక సూత్రంగా రాసి పెట్టుకోవాలి. కారు ఉంది, గర్వపడకు, కారు అవసరం, అదొక వాహనం అంతవరకు. సరే, నీ దగ్గర ఉన్న డబ్బులకు బెంజ్ ఉంది, నా దగ్గర ఉన్న డబ్బులకు మారుతి ఉంది, ఇంకో దగ్గర లారీ ఉంది. ఒకడు ఇంటర్ 10th అయిపోయి బయటకు వచ్చే టైంకి వాడు చూస్తున్న యూట్యూబర్స్ కానీ, ఫిల్మ్ స్టార్స్ కానీ, క్రికెటర్స్ కానీ వాళ్ళు ఎట్లున్నారో చూస్తే కదా వీడు తయారయ్యేది. సో ఇప్పుడు వీడు కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన అనుకో, వాడికి ఏమనిపిస్తుంది, అందరూ చేస్తున్నారు దీన్ని తప్పు, అసలు తప్పు ఒప్పని మనకి ఇప్పుడు అనుకుంటున్నాం, ఇది ఇది చేయబుద్ధి అయితే లేదు, తప్పు కదా, ఇంకొకరు నష్టపోతారు కానీ ఇప్పుడు అవగాహన వస్తుంది. అవగాహన తీసేస్తే అసలు అది ఆలోచన కూడా రాదు, అది ఇది తప్పేమో అన్న థాట్ కూడా రాదు. సడన్ ఒకడు వచ్చి చెప్పేంత వరకు, కేసు పెట్టేంత వరకు అవునా ఇది తప్ప, ఎందుకు తప్పు అన్న థాట్ వస్తుంది. నేనేం తప్పు చేసినా, అందరు చేస్తలేరా, కామనే కదా. ఈ అందరు చేస్తలేరా అన్న మాట ఎందుకు వస్తుంది అంటే అందుకే వస్తుంది నాకు తెలిసి. అంటే నీకు అవగాహననే ఉండలేదు అది ఫస్ట్ ఆఫ్ ఆల్. అది శిక్షణ అవసరం. నువ్వేమిటి, నువ్వేం చేయాలనుకుంటున్నావు, నువ్వు సృష్టించుకున్నావంతా దేనికోసం? ప్రశాంతత కోసమా, లేదా నాకు డబ్బు ఉంటే చాలా, ప్రశాంతత లేకపోయినా పర్వాలేదు చేసుకోకు బెట్టింగ్ యాప్స్ అంతే. ఇప్పుడు చిరంజీవి అంటే ఏంటో తెలుసా? ఎంతమంది తను గుర్తిస్తున్నారన్న సంఖ్య. చిరంజీవి మెగాస్టార్, మెగాస్టార్లో లేదు, గుర్తించే వాళ్ళ సంఖ్య మీద ఆధారపడ్డది, ఎంత పాపులర్ అంతే. అదే మైకేల్ జాక్సన్ ఇంకా సూపర్ మెగాస్టార్ అనుకో, ప్రపంచవ్యాప్తంగా తను గుర్తించే వాళ్ళు ఉన్నారు. ఒక జబర్దస్త్ స్టార్ ఉన్నాడు, లోకల్గా గుర్తించే వాళ్ళు ఉన్నారు. ఒక టిక్ టాక్ స్టార్ ఉన్నాడు, ఊర్లో చుట్టుపక్కల వాళ్ళు గుర్తిస్తున్నారు. ఒక ఊర్లో పెద్ద మనిషి ఉన్నాడు, ఆ ఊర్లో ఉన్న 2 వీధుల వాళ్ళు గుర్తిస్తున్నారు. బోత్ ఆర్ ఆన్ ద సేమ్ పేజ్. సో సంఖ్యను ఆధారం చేసుకొని నువ్వు గర్వపడడం మానేయాలి. నాకు ఇంతమంది ఫాలోవర్స్, అసలు నీకు ఎవరు ఫాలోవర్స్ లేదు బేసిక్గా. అది అంతకంటే పెద్ద అబద్ధం. నీకు అభిమానులు ఉన్నారు అనుకుంటున్నావు, అట్లేం లేదు. వాళ్ళ దగ్గర నుంచి నీకు కావాల్సింది పిండుకుంటున్నావు, నీ దగ్గర నుంచి వాళ్ళ. ఇప్పుడు అదే అభిమానులు ఇన్ని రోజులు అభిమానించిన వాళ్ళే ఇప్పుడు బెట్టింగ్ గా ప్రమోట్ చేస్తారు అని కేసులు అనగానే మళ్ళీ కామెంట్లలో తిరుగుతున్నారు వాళ్ళే. ఇన్ని రోజులు కంటెంట్. నిజమైన అభిమానం ఏం చేసినా పోవద్దు, అదే నిజమైన అభిమానం. ఒకవేళ ఏం చేసినా పోలేదు అనుకో, ఇంకా అభిమానం ఎందుకు? అది మాయ కాబట్టి అభిమానం అని చెప్పుకుంటుంది. అదే, అది తుమ్ముతో ఓడిపోయే ముక్క అది. సరే, అట్లాంటి ముక్క అంటే జనాలకు ఇష్టం, క్రెడిబిలిటీ కాబట్టి. ఇంత కష్టపడి చాలా మంచిగా మాట్లాడి డ్యాన్సులు చేసి ఏమో చేసి నువ్వు ఒక పేరు తెచ్చుకున్నావు, ఒక్క పని చేసి మొత్తం పోయింది. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న క్రెడిబిలిటీ అంటే నువ్వు చేసే పని, నీవు కాదు. నువ్వు చేసే పిచ్చి పనులు, మంచి పనులు, యాక్టింగ్ అంటే నువ్వు సూపర్ఫిషియాలిటీని లైక్ చేసేవాళ్ళు. అట్లాగే నువ్వు సూపర్ఫిషియాలిటీని లైక్ చేసే వాళ్ళ సంఖ్య క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ సూపర్ఫిషియల్ ఎలిమెంట్ని ఖరాబ్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉండేది. అవును. అందుకే నేను టాక్లో చెప్పింది, నువ్వు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తలేవు, నిన్ను నువ్వు బెట్టుగా పెట్టుకుంటున్నావు, పందంగా పెట్టుకుంటున్నావు. ఇలాంటిది అయితే మొత్తం బాయ్ కదా. అంటే ఇప్పుడు క్రెడిబిలిటీ హ్యాన్సీ క్రానీ, సౌత్ ఆఫ్రికన్ కెప్టెన్, అట్లాగే అజరుద్దీన్, ఆ తర్వాత అజయ్ జడేజా, ఇట్లాంటి వాళ్ళంతా ఒక్కసారి మచ్చబడ్డది. వాళ్ళు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఫేమస్, ఒక్కసారి ప్రపంచవ్యాప్తంగా డీఫేమ్ అయిపోయారు. ఎంత నరకం అనుభవించారు. వాళ్ళ దగ్గర ఇప్పుడు కోట్ల ఆస్తి ఉంది, కానీ వాళ్ళు బయటికి వెళ్తే ఆ ప్రజల యొక్క చూపులో పడిపోయారు వాళ్ళు. నేను చూసిన రీసెంట్గా అజరుద్దీన్ గారు మలక్పేట రోడ్డు పక్కన ఆగున్నాడు ఒక మంచి కారులో. ఆ కారు డోర్ ఓపెన్ చేసుకుని మంచూరియా తింటున్నాడు, ఇంకో 2 ఫ్రెండ్స్ ఉన్నారు. ఎవ్వరు వచ్చి అసలు పలకరిస్తలేరు. ఇది కూడా ఒక కారణం. క్రెడిబిలిటీ ఇస్ గాన్. మామూలు నేను వెళ్ళాను, సార్ నమస్తే, నాకు మీ బ్యాటింగ్ అంటే చాలా ఇష్టం, అంటే శుక్రియా, మీరు తింటున్నారు కదా, సారీ టు డిస్టర్బ్ ఇది. సో ఐ లైక్ అజరుద్దీన్ ఇన్ దట్ వే. కానీ మిగతా వాళ్ళకి అట్లా ఉండదు. కొడుకు డబ్బులు నొక్కాడు అంతే, ఇక అంతే, బాగైంది ఇవన్నీ అట్లుంటుంది. అదే ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇప్పుడు మనం బెట్టింగ్గా ప్రమోట్ చేయడం వల్ల ఎన్ని కోట్లు సంపాదించినా పక్కన పెడితే, ఇప్పుడు పేరు పోతే అది 100 కోట్లతో సమానం, అంటే అంతకంటే ఎక్కువ. అంతకంటే ఎక్కువ. ఇంకోటి లాస్ట్ మాట ఏంటంటే, ఎవరైతే
తెలుసు తెలియక చేశారనుకుందాం, వాళ్ళని ద్వేషించకండి, ద్వేషించొద్దు, వాళ్ళని ట్రోల్ చేయొద్దు. అదే అంటాను నేను. ఎందుకు వాళ్ళు మళ్ళీ చేశారనుకో దెన్ నువ్వు ద్వేషించక్కర్లే, వాడి గుంత వాడే తీసుకున్నాడు. ఏదేమైనా డబ్బు వస్తుంది కదా అని డబ్బు 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 అని అనుకో, యూ బికమ్ నంబ్ టువర్డ్స్ మనీ. డబ్బు వస్తుంది కదా అని డబ్బు 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 అని అనుకో, యూ బికమ్ నంబ్ టువర్డ్స్ మనీ. ఒకటే రోజు నాకు 1,00,000 పుస్తకాలు సేల్ అని అనుకో, ఒక కారు కొనొచ్చు. ఎంత మంచి కారు ఉన్నా నడవడాన్ని మర్చిపో. ఇది నేను నా యొక్క జీవన సూత్రం. నెవర్ ఫర్గెట్ టు వాక్, ఆల్వేస్ వాక్. అదే గ్రౌండెడ్ ఉండడం, గ్రౌండెడ్. అదే బాగుంది. డౌన్ టు ఎర్త్. అసలు సాధారణ జీవితంలో అంత కిక్కు ఈ సెలబ్రిటీ లైఫ్లో ఏముంటుంది? నువ్వు సెలబ్రిటీ అంటే తెలుసా, నువ్వు ఒక గోడలు లేని జైల్లో బందీ అయి ఉంటావు అంతే. అంతకుమించి అందులో ఏ రసము లేదు. ఎవరైనా సెలబ్రిటీని అడుగుపోండి. సెలబ్రిటీ అని జనాలు అనుకోవడము ఒక ప్రాబ్లము, మనకు మనం అనుకోవడం అంతకన్నా పెద్ద ప్రాబ్లం. అది చాలా పెద్ద ప్రాబ్లం, రుగ్మత. ఎగ్జాక్ట్లీ. చాలా మంది సెలబ్రిటీస్ అట్లా బిహేవ్ చేస్తున్నారు, డెమి గార్డ్స్ లాగా. ఇచ్చోడు వాళ్ళంతా. దే నీడ్ సమ్ హెల్ప్. అరే బాబు, సాదాసీదా మనిషివి, అందరిలాగా నీ కాళ్ళు చేతులు ఎర్ర బుర్రగున్నావు, ఫైన్, వెరీ గుడ్, వీ అప్రిషియేట్ ఇట్. అంతే తప్ప నీకు టాలెంట్ ఉంది, చెప్పులు కుట్టేవాడు చెప్పులు కుట్టే టాలెంట్ ఉంది, నీకు ఆ టాలెంట్ ఉంది. చెప్పులు కుట్టేవాడికి లక్షలు లక్షలు వస్తే మరి ఇప్పుడు ఇట్లా విర్ర వేసుకుని వాడు ఒక 10 మంది బౌన్సులు తిరిగాడు అనుకో, ఎట్లుంటుంది? అది కానే కాదు. వృత్తిగా చూడంతే. థ్యాంక్ యూ. వీడియో ఇక్కడికి సమాప్తం. జస్ట్ బెట్టింగ్ యాప్స్ గురించి అన్న నిన్న వీడియోలో మాట్లాడిండు, నాకు కూడా మంచిగా అనిపించి మళ్ళీ ఒకసారి మాట్లాడదాం, కుదిరితే ఫన్ పటాకులు పెడతాం. ఈ కుక్క ఇంత ఆనందంగా ఎందుకుందో తెలుసా? బెట్టింగ్ ప్రమోట్ చేయలేదు, బెట్టింగ్ చేయదు, అవసరం లేదు దానికి. దీని ఆనందానికి డబ్బు అక్కర్లేదు. బంగారు కాలు దెబ్బ తాకించుకుంది 2 రోజుల నుంచి దొంగముండ. అదే ఇందాక మీరు అన్నట్టు పైకి ఎగరగలుగుతావా? నాతో ఫ్రెండ్షిప్ కష్టము, నేను ఇంతవరకు ముట్టుకోలే. ఓకే, ఇక్కడ ఎండ్ చేసే. ఈ రోజే మనోగతం ఛానల్లో రీసారాం సిరీస్లో భాగంగా ఈ వీడియో రిలీజ్ చేసిన. ఇప్పుడు అది కొంచెం ప్లే చేస్తా, చూసి మీకు నచ్చితే చూడాలనిపిస్తే క్లిక్ చేసి అది కూడా చూసేయండి. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, చచ్చిపోవాలని లేదు కానీ ఎందుకు బతుకున్నానో అర్థం అవుతలేదు నాకు. అయిపోయింది. ఇది నిజంగా మేనిఫెస్ట్ అయితే ఇక నువ్వు తెలుసుకోవాల్సిందేమీ లేదు.